శంకర్రావు గారు పాలన ఈ 4 ఏళ్లలో పెదకూరపాడు నియోజకవర్గంలో మెరుగైన అభివృద్ధిని కనపరుస్తున్నారండి. రోడ్లు కానివ్వండి, సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందేటట్టుగా కృషి చేస్తున్నారు సార్. పెదకూరపాడు నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. గత ప్రభుత్వం ఎక్కువ సంక్షేమ పథకాలు చేసిందా ఈ ప్రభుత్వం? గత ప్రభుత్వం కన్నా మెరుగైన ఫలితాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదోడు కూడా ఈ సంక్షేమ పథకాల ద్వారా మెరుగైన అభివృద్ధి చెందాలని చెప్పి పేదలకి దాదాపు 90% పేదలకు అందినాయండి. మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏంటండి? మా గ్రామంలో సచివాలయాలు, రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీస్, ప్రతి గడపకి కూడా సంక్షేమ పథకం అందిందండి. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందించినారండి. అంతకుముందు కన్నా ఈ పరిపాలన చాలా బాగుందండి. అంతకుముందు పరిపాలన జన్మభూమి కమిటీలు పెట్టి జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క పేదవాడు కూడా ప్రతి ఒక్క పథకం కావాలన్న చేతులు కట్టుకుని వాళ్ళ ముందర నుంచొని బిచ్చగాడిలాగా అడుక్కోవాల్సి వచ్చేదండి. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క సంక్షేమ పథకము ప్రతి ఒక్క గడపకి చేరుతుందండి. అవును సార్, సచివాలయానికి వాలంటరీ ద్వారా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రజలకి అందుతున్నాయండి. దాదాపు 90% రోడ్లు మెరుగుపరిచారండి. తాగునీరు జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా కొలాయి కలెక్షన్ ఇప్పించారు. త్వరలో నీటి సరఫరా కూడా చేస్తున్నారు సార్. మనకి ఈ వైసీపీ పరిపాలన చాలా బాగుందండి. నేను వైఎస్ఆర్సీపీకి, మన ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారికి, మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకి వేస్తానండి. వేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి దోహదపడతానండి.